ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ మూవీ గురించి ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. కమర్షియల్ సినిమా పని అయిపోయిందని చాలా మంది అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉంది అనేది మనం డీటెయిల్ టాపిక్ లో తెలుసుకుందాం. అసలు కమర్షియల్ సినిమా అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. కమర్షియల్ సినిమా అంటే మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం అండ్ ఎక్కువ ప్రాఫిట్ సంపాదించుకోవడం ఒక పర్టికులర్ సినిమాతో. అంటే ఒక సినిమాలో ఎక్కువగా ఫైట్స్, కామెడీ, డ్రామా, సాంగ్స్ అండ్ ఐటమ్ సాంగ్ ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా కమర్షియల్ సినిమాలో పెట్టి ఆ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయడం. ఈ కమర్షియల్ మూవీలో గొప్పగా స్టోరీ ఏం ఉండదు, కానీ ఫైట్స్, సాంగ్స్ ఇలా కాంపోనెంట్స్ పెట్టి మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు. ఈ కమర్షియల్ మూవీ ట్రెండ్ సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ అండ్ నాగార్జున బాగా ముందుకు తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, రవితేజ ఇలా చాలా మంది కమర్షియల్ మూవీస్ తీసుకుని వచ్చారు. కొన్ని ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేయడం వల్ల ఈ కమర్షియల్ సినిమాకి డిమాండ్ తగ్గిపోయింది. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల ప్రపంచం మొత్తం ఆ ప్లాట్ఫామ్స్ లో ఉన్న మూవీస్ ని చూస్తారు. సో ఆడియన్స్ అందరూ కూడా ఒక కొత్త తరహా సినిమాలు చూసి ఆ కొత్త కాన్సెప్ట్స్ కి స్టిక్ అవుతున్నారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి కంటెంట్ ఉన్న మూవీస్. యాక్చువల్లీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కేర్ ఆఫ్ కంచరపాలెం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఇలాంటి సినిమాలు రాగానే చాలా మంది బాగా కనెక్ట్ అయ్యారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ తో వస్తే చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అప్పటి నుండి కమర్షియల్ సినిమాపై చాలా ప్రభావం చూపించింది. అప్పటి నుండే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాన్సెప్ట్ ఉన్న మూవీస్ రావడం మొదలుపెట్టాయి. థర్డ్ రీజన్ వచ్చేసరికి కొత్త డైరెక్టర్స్. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మూవీ ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీతో చాలా మంది డైరెక్టర్స్ కి బుర్ర వెలిగింది. ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారని. ఆ తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం మూవీ ఇంకొక ఊపు ఊపింది. కాన్సెప్ట్ ట్విస్టులు ఉంటే సినిమాలు ఇంకా బాగా ఆడుతాయని ప్రూవ్ చేసింది. ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కమర్షియల్ మూవీ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. దీని వల్ల ఏ డైరెక్టర్ అయినా కమర్షియల్ మూవీ తీస్తే ఆ మూవీ డెఫినెట్ గా ఫ్లాప్ అయిపోతుందని ప్రూవ్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ డబుల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్ మూవీస్. అసలు ఈ కమర్షియల్ మూవీస్ కి ప్రాణం పోసిన డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు. ఈయన తీసిన పోక్రి, ఈడియట్, బిజినెస్ మ్యాన్ ఇంకా చాలా మూవీస్ అన్ని కూడా కమర్షియల్ ఫిల్మ్సే. ఈ మూవీస్ అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్సే. ఇంకా వివి వినాయక్ గారు. ఈయన అసలు బ్యాక్ బోన్ అని చెప్పాలి కమర్షియల్ సినిమా తీయడానికి. ఇంకా శ్రీను వైట్ల గారు, బోయపాటి శ్రీను, అనిల్ రావుపూడి, హరీష్ శంకర్ వీళ్ళంతా కూడా కమర్షియల్ సినిమాకి ప్రాణం పోసి బీసీ సెంటర్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేవారు. కానీ కంటెంట్ ఉన్న సినిమాలు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కొత్త డైరెక్టర్స్ రావడం వల్ల కమర్షియల్ సినిమా మీద పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఈ డైరెక్టర్స్ కూడా అవుట్డేటెడ్ అయిపోవడంతో చివరికి కమర్షియల్ సినిమా తీస్తే డెఫినెట్ గా ఫ్లాప్ అయిపోద్దని ప్రెజెంట్ సిచ్యువేషన్ ఉంది. అసలు ఎందుకు కమర్షియల్ సినిమాని ఆడియన్స్ చూడడం లేదో చూద్దాం. అప్పటి రోజుల్లో ఎక్కువగా కమర్షియల్ సినిమా చూడడం వల్ల ఇప్పుడు ఏ కమర్షియల్ సినిమా మనం చూసినా ఈజీగా సీన్స్ ని ప్రిడిక్ట్ చేసేవచ్చు. చాలా వరకు సీన్స్ కూడా బోర్ కొట్టేసి విసిగించేస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఆచార్య, సర్కార్ వారి పాట, సరిలేరు నీకెవరు, డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ మూవీస్ ఏవి కూడా మంచి కలెక్షన్స్ రాలేదు. అది కూడా కమర్షియల్ సినిమా పైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చిన్న హీరోలు మంచి కాన్సెప్ట్లు తీసి పెద్ద హీరోలు చేయలేని పని ఆ చిన్న హీరోలు చేసి ఆడియన్స్ కి దగ్గరగా అయ్యారు. వాళ్ళందరూ కూడా మంచి మార్కులు కొట్టేశారు చాలా వరకు. అది కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కమర్షియల్ సినిమా పైన. ఇప్పుడు అసలు కమర్షియల్ సినిమాకి భవిష్యత్తు ఉందో లేదో డిస్కస్ చేద్దాం. భవిష్యత్తు ఉందా అని అంటే ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారి మూవీసే. ఆయన తీసిన మూవీస్ అన్ని కూడా కమర్షియల్ ఫిల్మ్సే. ఏ ఒక్కటి కూడా కాన్సెప్ట్ పరంగా పెద్ద గొప్ప సినిమాలు ఏం కాదు, కానీ ఆయన గ్రాండ్ విజువల్స్, ఎమోషనల్ సీన్స్ అండ్ బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకోవడం, ఎక్కడ సాంగ్ పెట్టాలో అక్కడ సాంగ్ పెట్టి పక్కా కమర్షియల్ సినిమా తీస్తారు. అందుకే ఆయన సినిమాలు హిట్ అవుతాయి. యావత్ ప్రపంచం మొత్తం చూస్తారు. మనం రొటీన్ పాయింట్ పట్టుకున్న స్టోరీ టెల్లింగ్ బాగుంటే ఎవరైనా చూస్తారు. సో నా ఉద్దేశం ఏంటంటే కమర్షియల్ సినిమా అయినా కంటెంట్ ఉన్న సినిమాలైనా ఏదైనా సరే స్టోరీ టెల్లింగ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫైనల్ గా నేనేమంటానంటే కమర్షియల్ సినిమా ఏం చచ్చిపోలేదు, బ్రతికే ఉంది. బట్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ కీ టు యువర్ సినిమా. అలా అయితే బాహుబలి అండ్ త్రిబుల్ ఆర్ మూవీస్ ఆడేవే కాదు, మనం ఎలాంటి స్టోరీ రాసిన స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ కీ టు అవర్ ఫిలిమ్స్. ఏదైనా సరే డైరెక్టర్ ఆలోచన విధానం లేదు. నువ్వు కమర్షియల్ సినిమా తీసినా కూడా ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా తీస్తే ఏ డైరెక్టర్ అయినా సరే హిట్ కొట్టేవచ్చు. దట్స్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.